ఒకరోజు అర్జునుడు మరియు కృష్ణుడు ముందు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉండగా అక్కడొక భిక్షకుడు చూడడానికి బాగుంటాడు. బ్రాహ్మణరూపిగా ఉంటాడు. చేతిలో కమండలముంటుంది. భిక్షాం దేహి అంటూ ఉంటాడు. పాపం, బ్రాహ్మణుడిలా అనడమేంటి? భిక్షాం దేహి అని నలుగురికి వేదం చెప్పించుకోవచ్చు, ఎలాగైనా బ్రతికచ్చు అననుకుంటారు. పాపం, ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో అని చెప్పేసి నడుములోంచొక సంచి తీసి అందులో బంగారు నాణేలుంటాయి. తీసుకోండి, ఇది స్వీకరించండి అని ముందుకు వెళ్ళిపోతాడు. సరే, సంతోషంగా, అబ్బా, నాకీ కష్టాలన్నీ తీరిపోయాయి, ఇంక నేను మంచిగా ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా భార్యాపిల్లలతో సుఖంగా నేనుండిపోవచ్చు అని సంతోషంగా ముందుకు వెళుతూ ఉంటాడింటికి. దూరంలోంచి ఒక దొంగ, ఓహో, బంగారు సంచిని చేతిలో పట్టుకుని ఎంత ఆనందంగా పోతున్నాడో అని చెప్పి అతని దగ్గరకొచ్చి భయపెట్టి దాన్ని లాక్కొని పారిపోతాడు. అయ్యో, నా జీవితం పోయిందే అని ఏడ్చుకుని ఇంటికి పోయి మళ్లీ పొద్దున్నేనదే ప్లేసులో నిల్చుని భిక్షాం దేహి అంటూ ఉంటాడు. మళ్ళీ అర్జునుడు, ఏంటిది మళ్ళీక్కడికొచ్చాడే అని జాలితో, ఏమైందప్పా, నేను బంగారిచ్చాను కదా, నువ్వు మళ్ళెందుకు భిక్షమెత్తుతున్నావు అని అడుగుతాడు. స్వామీ, ఇలా జరిగింది అనగానే, సరే తీసుకో ఈ రత్నం అని చెప్పేసి అతని దగ్గర ఒక రత్నముంటుంది, మాళిక్యరత్నం. ఆ రత్నాన్ని చేతిలో పెడతాడు. అబ్బా, ఎంత మంచి రత్నమిది, దీన్ని నేను కాపాడుకుంటే నా జీవితం బావుంటుంది అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి, ఇంట్లో అప్పుడు కాళ్లలో మట్టి కుండలు కదా, నాణేలు పోయాకి దీన్ని ఎక్కడ దాచుకుంటారని చెప్పి దాన్నేం చేస్తాడంటే, పాతదింట్లో కుండ ఉంటుంది, ఆ కుండలో మట్టిలో పెట్టి అంటిస్తాడా కుండకి, ఎవ్వరికీ కనబడకుండా అదిగించేసి, తర్వాత బయట పని ఏదైనా ఎవరికైనా అడిగేసి వద్దమిదెవరైనా కొనుక్కుంటారేమో అని వెళ్లగానే భార్య నీళ్లకు వెళుతుంది కొత్త కుండనెత్తుకొని. అనుకోకుండా కుండ పగిలిపోతుంది. సరే, ఇంటికి వస్తారీ, పాతకుండనెత్తుకున్నాను అని చెప్పి ఆ పాతకుండనెత్తుకుని పోయి లోపల కడుగుతుంది కదా, డస్ట్ ఏదో మట్టిని ఎత్తుకుని వాళ్లు కడిగి అలా నుంచి నీళ్లు మోసుకునొచ్చి ఇంట్లో పెడుతుంది. ఈయన ఇంటికి వస్తాడు, చూస్తాడు, ఇల్లంతా వెతుకుతాడు, కుండనేదు. ఎక్కడుంది అని చూస్తే కొన్ని నీళ్లున్నాయి, అందులో చేపెడతాడు, వెతుకుతాడు, పగులుగొడతాడు, విడిగొడతాడు, లేదు. ఏమైంది అంటే, నేనిలా, సరే ఆ రోజంతా నా దరిద్రం ఇంకా పోలేదే, ఏం చేశాను దేవుడా అనుకుని మళ్ళీ ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? రోజు భిక్షమెత్తుతారు కదా ఆ ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ భిక్షాందేహి అంటుంటాడు. భిక్షాందేహి అంటుంటే మళ్ళీ అర్జునుడు ఆ దారిలో వెళుతుంటే మళ్ళీ కనబడతారు. మళ్ళీ ఏమైందప్పా నీకు, నిన్నే నేను మంచు వజ్రమిచ్చాను కదా, మళ్ళీ నువ్వు దాన్నేదైనా ఎవరికైనా ఇస్తే ఎన్నో వరహాలిస్తారు, మీరెందుకొచ్చావు అంటే, స్వామీ, ఇలా జరిగింది అనగానే కృష్ణుడు నవ్వి, అప్పుడు అర్జున, దారిద్ర్యమనేది దానంతటికి తానే దూరమయ్యే వరకు ఎవ్వరు ఎంత ఇచ్చినా ఎంత సహాయం చేసినా అది వాళ్ళు అనుభవించటానికవ్వదు, గుర్తుపెట్టుకోండి అని ఆ కృష్ణుడేం చేస్తారంటే, రెండే రెండు నాణేలలా తీసి అలా ఇస్తాడు, రెండనాల రూపంలో ఇస్తే, అప్పుడు దాన్ని తీసుకుని వీళ్లు ముందుకు వెళ్ళిపోతే కృష్ణుడు, వాసుదేవుడు దేవుడంటారు, ఆయన అనుకుంటే నా జీవితమే మార్చచ్చు, ఈ రెండనాలు ఒక పూట భోజనం కూడా రాదు దీనికి, హి అని చెబుదాంలే అనుకుని అలా వెళుతూ ఉంటాడు. నది తీరంలో ఒక చేపలు పట్టేవాడు చేపలు పడుతూ ఉంటాడు. చేపలు పట్టి అక్కడ అమ్మడానికి ఎత్తుకునొస్తూ ఉంటాడు. ఆ వలలో చిన్న చేప చాలా ఎర్రగా ముద్దుగా ఉంటుంది. ఆ వలలో చిక్కుకుని ఇలా 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 మెదులుతూ ఉంటుంది. ఒరే నాయనా, ఆ చేపల పాపం, అది దానికి భోజనమో లేకపోతే నీళ్లకన్నా వదిలేయంటే, లేదు లేదు, దాన్నెవరికన్నా అమ్ముకుంటా నేను అంటే, ఒక పంచెయ్, నా దగ్గర ఇదిగో ఈ రెండు నాణాలున్నాయి, ఇది తీసుకుని ఆ చేపని ఇచ్చే, నేను వదిలేస్తా నీళ్లలోకి అని చెప్పి ఆ చేతిలో కమ్మండలముంది కదా, దాంట్లోకి ఇలా పెడతాడు, నీళ్లు వేసుకుని దాంట్లోకి ఆ చేపను వేస్తాడు. దాన్ని తీసుకెళ్తూ ఉండాడు. తీసుకెళ్ళి ఇంకేంటి అది వదలాలి, అది వదిలే టైంలో నోట్లోంచి ఆ వజ్రం కక్కేసి అక్కడ దుముకుతది. అరే, నాకు దొరికిండే వజ్రము అని చెప్పేసి, ఆహ్ భగవంతుడా అనుకుని ఆ వజ్రం తీసుకుని ఖుషీగా, నాకు దొరికిపోయింది, నాకు దొరికిపోయింది, నాకు దొరికిపోయింది అని ఆనందంగా భార్యకి చెప్పాలని వెళుతుంటే, ఎవడైతే దొంగ తీసుకుని వెళ్ళినవాడు నాకు దొరికిపోయింది దొరికిపోయింది దొరికిపోయిందనే లోపే, ఓ, వాడు నన్ను కనిపెట్టేశాడు, నేనే దొంగ అని మహారాజుకు చెప్పేస్తాను అని చెప్పి, పారిపోతున్నానని క్షమించు మహారాజన్ దగ్గర చెప్పకండి, ఇదిగో మీ నాణేలు తీసుకుని నేనిచ్చేసి పారిపోతాడు. ఆ రెండూ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని చక్కగా కుటుంబాన్ని బాధ్యత వహించుకుని గొప్పవాడవుతాడు. ఈ కథలో ఉన్న సారాంశం ఒకటే, జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణుడు డబ్బులిచ్చాడు. ఆ డబ్బులు తీసుకెళ్లి అతనికి ఖర్చు పెట్టాలి అని అనుకోలేదు. జాలి వచ్చింది.
దానివల్ల అతనికి వేరే వాటిపైన జాలి కలిగింది. అప్పుడు అతని దారిద్ర్యం దూరమైంది. అదే అంతకుముందెప్పుడైతే అతను బంగారు వజ్రం తీసుకెళ్లాడో అప్పుడతనిలో జాలీ దయా లేదు. నేను గొప్పవాణ్ణయిపోవాలి, గొప్పవాణ్ణయిపోతానని. కాని చాలా ఉండేది లేదు. అదే 2 అనాలతో వేరేవాళ్లపైన జాలీ దయా అనేది ఎప్పుడైతే చూపించారో అప్పుడా దారిద్ర్యం దూరమైంది. అందుకే మీరొకరు దానం చేసినా, సహాయం చేసినా, కర్మ చేసినా విలువ చెలిసిన తీస్తే వాళ్ల కర్మ తగ్గుతుంది. రోజురోజుకి దరిద్రం దూరమవుతుంది. అదే దరిద్రులకి ఎన్ని కోట్లు, ఎన్ని డబ్బులు, ఎన్ని వేలు పోసినా వాళ్ళు దరిద్రంలోనే ఉంటారు. అదే వాళ్లంతట వాళ్లు సంపాదించడం మొదలుపెట్టారనుకోండి, ఖచ్చితంగా వాళ్ల దారిద్ర్యం దూరమవుతుంది. మీరు దానాన్ని ఇస్తారు, సహాయం చేస్తారు, ఉచితంగా పంచబడతారు. కాని సోంబేరిపోతులకిచ్చి మరింత సోమరితనాన్ని వాళ్లకంటకట్టకండి. జాగ్రత్తగా ఉండండి.